వద్దామా నాన్న? నేను చీపురు తెచ్చుకుంటా. నేను స్టెప్స్ ఉడవడానికి వెళ్తున్నానండి. ఏ పాప అయినా అంటే ముఖ్యంగా అమ్మాయిలు తన తల్లిని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా తన తల్లి ఏ పని చేస్తే ఆ పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు ఆడపిల్లలు. ఈరోజు నేను స్టెప్స్ ఉడవడానికి వెళ్తుంటే నా బిడ్డ ఇలా స్టెప్స్ ఉడవడానికి వస్తుంది. ఈ స్టెప్స్ చూసిన తర్వాత పైకి లేనా, పైకి వెళ్ళు కింద పడతావు. ఇలా వస్తున్న నా బిడ్డకు నేను నా సరౌండింగ్లో ఉన్న దేని నుండి అయినా నేర్పిస్తానని చెప్పాను కదండి. స్టెప్స్ చూసిన తర్వాత నేను స్టెప్స్ నుండి నానుకు ఈ స్టెప్స్ కౌంట్ చేయడం నేర్పిస్తున్నాను. చూడండి మరి అంటుందో లేదో చూద్దాం. మమ్మీ 1 చెప్పు. 1 2 నెక్స్ట్ స్టెప్ 2 3 4 5 6 7 ఎన్ని ఉన్నాయి నాన్న చెప్పు. 3 కాదు 7 ఉన్నాయి. మళ్ళీ ఒకసారి వెళ్ళు, నేను చెప్తా. పైకి వెళ్ళు, ఒక్కసారి వెళ్ళు చూద్దాం ఎన్ని ఉన్నాయో చూద్దాం. వెళ్ళు పైకి వెళ్ళు, ఒక్కసారి మెల్లగా స్లోగా వెళ్ళాలి. దా మెల్లగా స్లోగా పైకి వెళ్ళు. కౌంట్ చేయి నాన్న, కౌంట్ చేయి. 1 అను 1 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 5 6 7 ఇలా చూద్దాం రా. ఇలా ఈ విధంగా కౌంట్ చేయించడం ద్వారా తను వెళ్తున్న దారిలో, ఫర్ ఎగ్జాంపుల్ తను బయటకు వెళ్తుంది అనుకోండి, అక్కడ రోడ్డు పైన బైక్స్ కనిపిస్తాయి. వాటిని కూడా కౌంట్ చేయాలనే ఆలోచన వస్తుంది. అంటే తన సరౌండింగ్లో ఏది కనిపించినా ఈ వేలో చెప్పడం ద్వారా తనకి ఒక ఆలోచన కలుగుతుంది. ఏమనంటే తను దేన్ని చూసినా దాంట్లో ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి దాంట్లో ఏదో ఒకటి నేర్పించడం ద్వారా ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. ఈ నా వీడియో కనుక నచ్చినట్లయితే, నేను చెప్పే విధానం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.